మూడో దేవాలయం ఇంతవరకు 2000 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయం లేదు వారికి. వారు ఒక గోడ దగ్గర ఆరాధిస్తున్నారు. ఒక గోడ ఉందంట. ఈ గోడ ఈ వైపు 3 పడగొట్టారు. ఈ గోడ ఒకటే మిగిలింది. పెద్ద గోడ. ఆ గోడ దాన్ని ఏడుపుల గోడ అంటున్నారు. యూదులందరూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాకు దేవాలయం మమ్మల్ని రక్షించు, మాకు మెస్సయ్యగా వస్తున్నాను. క్రీస్తును మెస్సయ్య వాళ్ళు అంగీకరించట్లేదు. ఇంకా యేసు ప్రభు వారిని వాళ్ళు రాబోతున్న మెస్సయ్య అనుకోట్ల, వచ్చి వెళ్ళిన మెస్సయ్య అనుకోట్ల, ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చిన మెస్సయ్య అనుకోట్ల. ఇంకొక రక్షకుడు ఇంకొక మెస్సయ్య వస్తాననుకున్నాడు. మెస్సయ్య రాజుగా వస్తాననుకుని ఏం దీనుడిగా వచ్చి. కాబట్టి వీళ్ళు ఆయనను గ్రహించలేదు యేసు ప్రభు వారిని. ఇక రాబోతున్నాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మనోనేత్రాలు రేపు అన్యుల ప్రవేశం, మనందరి రక్షణ. అన్యులు, అన్య దేశాల్లో ఉన్న దేవుని అనేకులు ప్రభువు చేత ఆకర్షించబడి ప్రభువును నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత అన్యుల ప్రవేశం ముగిసిన తర్వాత వారికి మారు మనసు వస్తుంది ఇజ్రాయేల్ ప్రజలు. కాబట్టి ప్రియులరా, నేడే రక్షణ దినము అనుకూల. ఆ రోజు తల్లులకు పిల్లల గురించి చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. మీ పిల్లలు ఎలా అయిపోతారు, మీరే కాల్చుకొని తింటారు ఆహారం లేక. అర్థమైందా? పిల్లలు కనిన పిల్లలను తల్లులే ఏం చేస్తారంట, కోసుకొని వండుకొని తింటారంట, ఆకలి తట్టుకోలేక. అది దెయ్యపు ఆకలి. స్తోత్రం. దేవుని ఆకలి. అందుకే ఈ ఆహారం తినవాడు ఎన్నడూ ఆకలి కొనడన్నాడు. క్రమమైన ఆకలి వస్తుంది అనమాట. దేవుని వాక్యం, దేవుని శరీరం అనే ఆహారం. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రతి నెల ప్రభు బలాలు లేదా ప్రతి వారం, కొంతమంది ప్రతి వారం ఇస్తారు, కొంతమంది నెలకోసారి ఇస్తారు. కాబట్టి ఆ ప్రభు యొక్క శరీర రక్తాన్ని తీసుకుంటే అమితమైన ఆకలిని చంపేసి క్రమమైన జీవితం నీకు వస్తుంది, క్రమమైన ఆకలి నీకు వస్తుంది, క్రమమైన జీవితం వస్తుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అమ్మలారా, ఇప్పుడైనా మీ దేశానికి విపత్తు రాబోతుంది. ఇప్పుడైనా మీరు చేతులెత్తి మీ పసిపిల్లల ప్రాణం కోసం రేయి మొదటి జామున ఎలా ప్రవహించాలంటే కన్నీరు నది వల్లే నీ కన్నీరు ప్రవహింపచేయాలి. విరామము కలుగు నీకము, విశ్రమింపనీకము నీ కంటినట్టు అంతగా మొరపెట్టాలి, ప్రార్థించాలి. కారణం రాబోతున్నటువంటి ఆపదలు. ఈ క్షణాన అనుభవం పడితే ఈ క్షణాన కాలిపోతాము. జాగ్రత్తగా పిల్లలుగా మెడుగుగా ఉండి దేవునికి మొరపెట్టమంటున్నాడు. కాబట్టి పసిపిల్లలకు ప్రాణాపాయం వస్తుందని దేవుడు అన్నాడు. తల్లులారా, మీరు దేవునికి మొరపెట్టండి అన్నాడు. ఎలా మొరపెట్టాలంటే నదీ ప్రవాహాలు కన్నీళ్ళు ప్రవహింపచేయాలి, నిద్రపోకుండా ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఇంకా ఎలా చేతులు ఎత్తి కూడా 3 రకాలుగా మనం దేవునికి మొరపెట్టాలి. విశ్రమించకూడదు అనమాట. రెస్ట్ అనేది లేకుండా చేయాలి. నువ్వు ఒక అలసిపోయి నిద్రపోతున్నా నీ ఆత్మ ప్రార్థన చేస్తున్నట్టున్నారు. అది భక్తి. కాబట్టి ప్రియులారా, మనం కూడా, సంఘం కూడా నిలువెచ్చని స్థితిలో ఉంది, మార్పు చెందని స్థితిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంట, పెద్దలైన వారు, పిల్లలు చేస్తారు. పెద్దలైన వారంటే భక్తి కలిగినటువంటి వారు. ఎవరంట పెద్దలంటే? దేవుడు అంటే భయం కలిగిన వారు, దేవుడు అంటే భక్తి కలిగిన వారు, దేవుడు అంటే విశ్వాసం కలిగిన వారు, దేవుడు అంటే నిరీక్షణ కలిగిన వారు. పిల్లరా, మనం అందరం కూడా పిల్లల కోసం మొదలుపెట్టి దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నా మొర ఈ శ్రమలో నన్ను ఆదుకోకపోతే, నా మొర నీవు వినకపోతే సమాధికే ఇక నేను గోతులోనికి వెళ్తాను. ఇక నన్ను ఎవరు కాపాడలేదు. అందుకే కాబట్టి నీవే నా ఆశ్రయము. దేవునికి స్తోత్రం. నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు. మనం పాడుకున్న పాటలు కూడా ప్రభు వారు తెచ్చారు. ఆశ్రయమా ఆధారమా? ఆధారమా నా ఆశ్రయం, నా కోట నా శైలం. దావీదు అంటాడు, నీవు నా కోట, నా కొండ, నా శైలం, నా ఆశ్రయము, నా దుర్గము నీవే. నన్ను ఎవరు ఏం చేయలేదు మాట్లాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యెహోవా నామము బలమైన దుర్గమంట. ఆయన నామమే బలమైన దుర్గమని సామెతల గ్రంథంలో ఒక మాట చదవండి. సామెతలు భక్తుడైన సొలొమోను మహారాజు రాసినటువంటి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం, యెహోవా నామము బలమైన దుర్గం. ప్రసాద్ చౌదరి నేను తీస్తున్నాను.
సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అందుకే దావీదు అంటాడు, నీవు నాకు కోటయ్యా, నా కొండ, నా దుర్గము నీవే. కాబట్టి నా మొరాలకించు ప్రభువా, నేను మొరపెడుతున్నాను, నన్ను విడిపించు ఈ శ్రమ నుంచని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంట? చేతులెత్తి పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తి ప్రార్థిస్తున్నానని మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. దేవునికి స్తోత్రం. రాత్రంతా మొరపెడుతున్నాడు. వీళ్ళని గమనించండి అంటున్నాడు కదా, పరిశుద్ధాలయం వైపు. మీరందరూ చేతులు ఎత్తండి దేవుడికి. ఒకసారి చేతులు ఎత్తండి. పరిశుద్ధ ఆలయం వైపు అన్నాడు, పరిశుద్ధ అతి పరిశుద్ధ వైపు ఆయన అంటున్నాడు, నా చేతులు ఎత్తి. అందరూ ఎత్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. తప్పకుండా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. దేవుని వైపు చేతులెత్తుట చాలా దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టం. అంటే నాకు చేత కాదు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తావని చేతులెత్తుట అన్నారు. ఒక దినాన వీళ్ళరా గమనించండి, ఇశ్రాయేలు ప్రజల మీదకి ప్రియమైన వాళ్ళారా 17వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుంది కదా, గమనించిన స్టోర్ తర్వాత చదువుకోండి. నేను క్లుప్తంగా చెప్తాను వినండి. ఇశ్రాయేలు ప్రజల మీదకట అమాలేకీయులు అనేటువంటి వారు యుద్ధానికి వచ్చారు. రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయండి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాడు. మోషే ఆరోనులు ఊరు అన్నవారు ఆ కొండ శిఖరమునికి ఎక్కిరి. మోషే ఆరోను ఊరు అనేటువంటి వారు ఆ కొండ శిఖరమునికి ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచింది. చాలమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. అవును ప్రియులారా, తన పిల్లల మీదకి విపత్తు వచ్చింది. అమాలేకీయులు అనేవారు దేవుని పిల్లలని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. చాలా బలమైన వారు వాళ్ళు. అమాలేకీయులు చాలా బలమైన వారు. చాలా మంది సైన్యాన్ని కలుపుకొని యుద్ధానికి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ప్రియమైన వారా, మోషే అంటున్నాడు, యెహోషువని వెళ్ళి మన ప్రజలను తీసుకెళ్ళి, సైనికులను తీసుకెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయమన్నాడు అని. మోషే ఏం చేస్తున్నాడంటే కొండ శిఖరానికి ఎక్కి కొండపైన దేవునికి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొండ మీద నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడా? చేతులు దేవుని వైపు, ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. వింటున్నారా? ఏం చేస్తున్నారు? సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, మరణాపాయం వచ్చింది, యుద్ధం వచ్చింది, తన పిల్లలు చనిపోయే పరిస్థితులు వచ్చారు. పిల్లల వాళ్ళు చాలా మంది సైనికులు వచ్చారు అమాలేకీయులు. ఇక చేతకాని పరిస్థితుల్లో మోషే ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడు. చేతుల పైకి ఎత్తి కొండ పైన కూర్చొని, కిందేమో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు, ఈయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన కూడా చేతులు 2 కూడా పైకెత్తి
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలుస్తున్నారంట. వింటున్నారా? ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఎప్పుడు? మోషే తన చేతులు ఆకాశం తట్టెళ్ళి ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని తట్టు తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు, మొరపెడుతున్నాడు. ప్రభువా, విస్తారమైన సైన్యమయ్యా మనం కాపాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు అలా కూర్చున్నప్పుడేమో ఇజ్రాయెల్ ప్రజలు జయిస్తున్నారు. ఆ బరువు ఎక్కినప్పుడు కదా, ఎక్కువసేపు మనం చేతులు పైకి ఎత్తలేం కదా, ఒక్క నిమిషం చాలకనే చేతులు బరువు ఎక్కుతాయి, వెంటనే దించేస్తాం. ఎప్పుడైతే దించేశాడో అమాలేకులు గెలుస్తున్నారు, ఇజ్రాయెల్ ఓడిపోతున్నారు. ఏం చేసేది లేక ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయిని వేశారట. ఆరోను ఊరు ప్రియమైన వాళ్ళ ఆ రాయి మీద మోషేని కూర్చోబెట్టి ఆ చేతులు అలానే ఈ వైపున ఒక అతను పట్టుకొని ఆ చేతులు అలానే బరువెక్కకుండా అవి దించకుండా అలానే ఆకాశం వైపు ఎత్తి పట్టుకున్నారట. అర్థమైందా? రాయి మీద కూర్చోబెట్టారు. ఈ వైపున ఆరోను చేపట్టుకున్నాడు, ఈ చేతినేమో హూరు పట్టుకున్నారు. వీళ్ళిద్దరు అలా ఎత్తి పట్టుకుంటే మోషే అలానే చేతుల పైకి ఎత్తి ఉంచాడు. అలానే ఇక సాయంకాలం వరకు అలానే ఉంటుంది పిల్లలు. దేవుడు అమాలేకులను సమూలంగా నాశనం చేసి తన పిల్లలకు విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి అమాలేకులు అంటే ఎవరు? అమాలేకులు యుద్ధానికి వస్తారు మన మీదకి. దేవుని ఎరగని వాడు, దేవుడు అంటే భయం లేని వాడు, భక్తి లేని వాడు. గమనించండి, దేవుని భయం లేనివారు అని అనుకోండి. దేవుడు నిజమైన దేవుడు లేనివారు, వాగ్దానాలు లేనివారు, దేవుడు లేనివారు, భయం లేనివారు, భక్తి లేనివారు, లోకస్తులు. దేవుని పిల్లల మీదకి కాలు దూతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తగాదాలకు వెళ్తారో వాళ్ళే అమాలేకులు. స్తోత్రం పెట్టుకోండి. చిన్నదానికి పెద్దానికి తగాదులు ఉరుగుతారు చూసావా? దేవునికి ఇవ్వకుండా పగదించుడా నా పని అంటున్నాడు దేవుడు. నిజమైన దేవుడు నమ్ముకొని కూడా ఆయన మీద నమ్మిక లేకుండా, విశ్వాసం లేకుండా, ఆయన ఉన్నాడనే ధైర్యం లేకుండా అన్ని విషయాలలో ఓడిపోతానే ఉంటాం, భయపడుతూనే ఉంటాం. చిన్న వ్యాధి వస్తే భయమే, కరువు వస్తే భయమే, ఖడ్గం వస్తే భయమే, శత్రువు వస్తే భయమే, అందరికి భయమే, భయపడుతుంటాం. అలాంటి వారు అమ్మాయికి పిల్లలు గమనించండి. దేవుని పిల్లలు మౌనంగా ఉంటారు. చేతులెత్తి ప్రార్థన. ఒక పక్కన యుద్ధం చేస్తుంటారు. ఆ యుద్ధం భౌతిక సమాజంలో యుద్ధం కాదు. మన పోరాటము శరీరంతో, అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధం లోకరాజులతోనూ, ఆకాశంలో దురాత్మలతో పోరాడుతున్నామని గుర్తుపెట్టుకొని, నీ పోరాటం మనుషులతో కాదు. మనుషులు నీ మీదకి లేచినప్పుడు మౌనం కాదు, రెండు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన యుద్ధంలో నీవు ప్రార్థన సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవుడిచ్చే ఎఫెసీయులు 10 అంటాడు కదా, మీరు పోరాడేది శరీరంతో కాదు, అధికారులతో కాదు, ప్రధానులతో, అంధకార సంబంధ లోకనాథులతో, ఆకాశ మండలం దురాత్మలు ఉన్నాయి, వాటితో మన పోరాటం. క్రైస్తవుని యొక్క పోరాటం, భక్తి చేసే వారి యొక్క పోరాటము వారితో, మనుషులతో కాదు. పోరాడకూడదు మనుషులు. కాబట్టి ప్రియులారా, రెండు చేతులెత్తి ప్రార్థించాలి, సర్వాంగ కవచం ధరించుకోవాలి. చదవండి ఎఫెసీయులు 10. అపవాది తంత్రములను ఎదిరించినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. మన పోరాటము శరీరంతో కాదంట, ఆపద దినమందు వారిని ఎదిరించినట్లుగా సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులు ఉన్నట్లుగా
దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఏంటి సర్వాంగ కవచం? నడుమునకు సత్యం. ఈ జీవితంలో నువ్వు పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం, దురాత్మలతో పోరాటం, అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధం, లోకనాథులతో, ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మలతో నువ్వు పోరాటం, క్రైస్తవులతో పోరాటం. నీకు వారు కనిపించరు, నీతో పోరాడుతూ ఉంటారు. కాబట్టి నువ్వేం చేయాలంట? సత్యం అనే దట్టిని ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? ఈ పోరాటంలో ఆపద వస్తుంది. కాబట్టి ఆ ఆపత్తినాన నువ్వు ఎదిరించినట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచం. సర్వాంగ కవచం, ప్రతి అవయవానికి ఒక కవచం ఉండాలి. కంటితో పోరాడుతున్నప్పుడు, కంటితో సాతానుడు పాపం చేస్తున్నప్పుడు కంటికి కావలసిన కవచం ఉండాలి. మనసుతో సాతానుడు నీతో పోరాటం చేస్తున్నప్పుడు నీ మనసుని స్వాధీనం చేసుకోవడానికి మనసు కావలసిన సర్వాంగ కవచం ఉండాలి. కవచం అంటే ప్రొటెక్షన్ అన్నమాట, కాపుదల. కాబట్టి ప్రియులరా, సాతానుతో నువ్వు పోరాడాలంటే నీకు బలం లేకపోతే నువ్వు పోరాడలేవు. లోకంతో, లోకాశలతో పోరాడాలంటే, వాటిని జయించాలంటే వాటిని బలం లేకపోతే జయించలేవు. ఏ బలం కావాలంటే ముందు నడుము అనేటువంటిది బలంగా ఉండాలి. సాతానుడు నడుము మీదనే కొడతాడు. స్తోత్రం చెప్పండి. ఇకే పని చేయలేవు, నిలబడలేవు, నడవలేవు. మా ఆవిడ గారు, మా పాస్టర్ అమ్మ నీళ్లు తెస్తుందంట. ఒక పెద్ద కాపుతో తెస్తుంది, కొంచెం ట్యాంక్ దగ్గర నుంచి. ఆ పెద్ద కాపు ఎత్తుకుంటుంటే ఈ నడుము పట్టుకుంది, టక్కమన్నదంట. ఈ నడుము పట్టుకుంది. ఇంకా అమ్మ అయ్యా అమ్మ అయ్యా. స్తోత్రం చెప్పండి. ఇంకేం పని చేస్తాను? నాకేమో నువ్వు ట్యాబ్లెట్ వేసుకోమా, అర్థం చేద్దాం, తగ్గుద్దు, ట్యాబ్లెట్ వేసుకో, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దా లేదా? వేసుకోవాలా లేదా? బాధ వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్, ఈ మెడిసిన్ అనేది ఉపశమనానికి ఇచ్చినట్టు మెడిసిన్ అది వేసుకుని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గిస్తాడు. స్తోత్రం. కొంచెం పెయిన్ తగ్గుద్ది, ప్రార్థన చేసుకుంటే హీల్ అవుతుంది. కాబట్టి అలా ఉండాలి. కాబట్టి నడుము మీద కొట్టాడు. ఇంట్లో పని ఏం చేస్తాము పాపం? నాకు అట్టనే మళ్ళా అట్టనే పోతుంది, అట్టనే చేస్తుంది, నేనేం చేయలేదు అయ్యాన్ని. స్తోత్రం. సాతాను నడుము మీద కొడతాడు. ఇంటిలో సఫర్ చేయడానికి, అన్నం ఉండనీయకుండా చేయటానికి, నాకు ఆహారం లేకుండా చేయటానికి, నాకు పని చేయకుండా చేయటానికి, నీళ్లు తేకుండా చేయటానికి, బట్టలు ఉతకకుండా చేయటానికి నడుము మీద కొడితే నా ఇంట్లో ఏం పని చేస్తుంది? అవునా కదా? కాబట్టి సాతానుడు నీ మీద మొదటిగా నీ నడుము మీద నేను సత్యం లేకుండా చేస్తాడు. నీ జీవితంలో మీ సత్యం, వాక్యం. సత్యం అంటే ఏంటంట? యోహాను సువార్త 14:3 ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును, నీ వాక్య సారాంశము సత్యం అంటాడు. వాక్యమే సత్యం అంటాడు యోహాను సువార్తలో. కాబట్టి అసలు సత్యము లేకుండా, నీకు బలం లేకుండా సాతానుడు కొట్టేదే సత్యములు లేకుండా, వాక్యము నువ్వు నేర్చుకోకుండా, వాక్యానుసారం నడవకుండా, వాక్యానుసారం నిలవకుండా చేసి నిన్ను నడువుని వెనకొట్టి ఇక నువ్వు ఏ పని చేయలేవు. సాతాను మాట వింట తప్ప, సోమరమై మనుషుల్లో పండుకోవడం తప్ప ఇంకే పని చేయలేవు. అంటే సాతాను నిన్ను ఎదిరించలేవు. సత్యం లేకపోతే మేము ఎదిరిస్తాం. సత్యం అనే దట్టి. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అదే సత్యం, బలం మనకి. వాక్యానుసారంగా నడుస్తుంటే అంత ధైర్యం ఉంటుందో తెలుసా? నువ్వు పాపంలో, లోకంలోకి వెళ్లకుండా ప్రభువులో నమ్మకంగా నడుస్తుంటే నేనైతే తలెత్తుకొని తిరిగేవాడు. స్తోత్రం చెప్పండి. అది మరి எனக்கு గర్వం అంటున్నారని తల కొద్ది దించుకుంటా. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను ప్రభువులో నమ్మకంగా జాగ్రత్త పడుతున్నాను కాబట్టి ఎన్ని కుక్కలు మరిగినా ధైర్యంగా వెళ్ళేవాడు. ధైర్యం వస్తుంది, సత్యం ఉన్నది, నీతి ఉన్నది. ప్రభువు సర్వాంగ కవచము, సత్యం అనే దట్టిని నువ్వు కట్టుకున్నప్పుడు. మొన్న ఒక ఆడ మనిషి ఎత్తుతుంది, 575 కేజీలు బరువు ఎత్తిందంట. ఆమె ప్రైజ్ వచ్చింది. 575 కేజీలు బరువు. ఆమె ఏం చేసింది తెలుసా? ఈ నడువుకి
బిర్రగా పెట్టింది, దట్టి బిర్రగా పెట్టుకుంది పెద్ద బెల్ట్. అప్పుడు పట్టుకొని అలా ఎత్తింది. స్తోత్రం. ఈజీగా ఎత్తేస్తుంది. అవును బిడ్డగా. కాబట్టి దేవుని వాక్యమును నువ్వు ధరించుకున్నప్పుడు, సత్యములో నడిచినప్పుడు ధైర్యంగా సాతాను ఎదిరించగలుగుతావు, దురాత్మలను ఎదిరించగలుగుతావు. సత్యం లేకుండా నువ్వు ఎలాగా నడవగలుగుతావు? సత్యమనే దట్టి, ఆ నడుమునకు సత్యమనే దట్టి కలిగి ఉండాలి. వివరించాలంట టైం చాలదు కాబట్టి వెళ్తున్నాను. చదువు మాకు. నెక్స్ట్ నీతి అని మైమరు. నీతి అంటే పాపము లేకుండా, పాపం అంటకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. నీతి అంటే దేవుని స్థిరంగా నమ్మటమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అతనికి నీతిగా. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మాటలు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు దేవుని నమ్మటమే నీతి. 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23. దేవుని నమ్మెను కనుక అది దేవుని నమ్మటమే నీతి. యెహోవాయే మన నీతి అనే లేఖనాలు ఉన్నాయి. రెండవది నీతి అంటే పెద్దవారికి చిన్నవారు లోబట్టం, పెద్దవారిని గౌరవించడం నీతి. వారి మాట వినటం నీతి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడే మన నీతి అనే లేఖనాలు ఉన్నాయి. కాబట్టి దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే, పాపము చేయకుండా జీవించడమే నీతిమంతుడు. ప్రభువుని నమ్ముకోవటమే, నిజమైన దేవుని నమ్ముకోవటమే నీతి. అలా నమ్మినప్పుడు మన దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. నీతి అనే మైమరు అంటే మైమరు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందమ్మా మైమరు అంటారు. దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు ఇంగ్లీష్లో. మైమరు అంటే కాదు, అది హెల్మెట్. రక్షణ నిరీక్షణ విస్తరిస్తారు అన్నమాట. హెల్మెట్. మైమరు అంటే ఎదురుంటుంది. కరుణుడికి అంట కవచకుండాలు ఉంటాయంట. పుట్టుకతోనేనా ఎటు పుట్టాడు మనకు తెలియదు, కానీ నాకు కూడా తెలుసు. కానీ కరుణుడికంట పుట్టుకతోనే ఎదరు బ్రెస్ట్ ప్లేట్ అంటారు దీన్ని. ఇక్కడ కవచకుండలాలు ఉంటాయి. ఇంకెంత బాణం వేసి యుద్ధంలోకి పోయినా ఆ బాణం ఎదరు గుచ్చుకోదనమాట, గుండెల్లోకి వెళ్ళదనమాట. అంటే నీ ఆత్మను కాపాడేది బ్రెస్ట్ ప్లేట్ అంటే. కాబట్టి ప్రియమైన మైమరు అంటాడు. ఏ మైమరు అంట? నీతి అనే మైమరు. స్తోత్రం చెప్పండి. అవును, నీతిమంతులను దేవుడు మరి ప్రార్థన వింటాడు. నీతిమంతుల పిల్లలంటే ఇప్పుడు భిక్షమెత్తుకోరండి. నీతిమంతులు అంటే ఆయనకు ఆనందం. అంటే నీతిగా నడుచుకునేవాళ్ళు ప్రార్థన వింటాడు. వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకోరు, వాళ్ళు దీవించబడతారని చాలా లేఖనాలు నీతిమంతుల గురించి ఉన్నాయి. కాబట్టి నీతిగా ఉంటే ఏ సాతానుడు గురి చూసి నీకు నేను చంపేయాలని ఏ పాపపు బాణం వేసినా, అర్థమైందా? ఏ పాపపు బాణం వేసినా నీ దగ్గరికి టచ్ చేయదు. అలాగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ ఆత్మను, నీ హృదయాన్ని, నీలో ఉన్న ఇక్కడ ఉంటుంది ఆత్మ, దేవుని ఆత్మ, దాన్ని కాపాడేది దేవుని నీతి. నువ్వు నీతిగా నడుచుకుంటే సాతాను ఏం చేయలేదు. ఇన్ని బాణాలు వేస్తుంది, నేను చంపలేదు. ఇన్ని ఆకులు బాణాలు మాత్రం వేస్తాడు, అగ్ని బాణాలు వేస్తాడు నిన్ను చంపాలని. పాపం, శాపం, అనారోగ్యం, కరువు, ఖడ్గం, మరణం అన్నీ కూడా పంపిస్తాడు, బాణాలు వేస్తాడు. ఏది కూడా నిన్ను తాకలేదు. నీవు నీతిని మైమరు కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. నెక్స్ట్ చదువమ్మా, త్వరగా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. జోడు మీన్స్ సిద్ధ మనసు. జోడు మీన్స్ నీ పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు. ఇలా గమనించండి. జోడు షూస్, బూట్లు లేకపోతే చెప్పులు నీ పాదాలకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అవి ఉంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అవి నీకు ఏ ఆపద, ఈ ముళ్ళు కూడా గుచ్చుకో.
ఏ చీల కూడా ఏ మేకు కూడా నిన్నేం చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆ జోడి యొక్క స్థితి అంటే అందరితో సమాధానం. దేవునికి స్తోత్రం. సమాధానం లేకపోతే నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా, నాకు నిన్న ఒకటి మీద బాగా కోపం వచ్చింది. అసలు గొడవ పోదాం అనుకున్నాను. మా వాళ్ళని తీసుకుని అంటే మా వాడిని మా తమ్ముడిని ఒకటి క్లీనర్గా వచ్చి కొట్టి చంపాడు. మేము కూడా కొట్టి చంపాలనుకున్నాం అనిపించింది. తర్వాత ప్రభువుని నన్ను రక్షకుని సేవకునిగా నేనే మళ్ళీ తగ్గించుకున్నాను. కాదు, అది కూడా పని అయిపోయింది. ఇది సాతాను ఈ మార్గం తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. పోనీ మాకయ్యా, నాకు సమాధానం ద్వేషం తీసే వాడు చూస్తే ద్వేషం వస్తుంది. తీసేపు రాత్రంతా ప్రార్థన చేసుకుంటే నాలోకి ప్రేమను పంపించారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరినీ నేనే సరి చేశాను. అయిపోయింది కానీ దేవుడు చూసుకుంటాడు, దేవుడికి ఇద్దామని చెప్పేసి. కాబట్టి పిల్లగా అనేక మాటలు ద్వేషం కలిగిస్తారు, కోపం కలిగిస్తారు, సమాధానం లేకుండా చేస్తారు, ప్రేమ లేకుండా చేస్తారు సాతాను వాడి బాణాలతో. కాబట్టి సమాధానం లేదంటే నీ అర్పణ పనికిరాదని అర్థం, పరలోకం చేరవని అర్థం. సమాధాన పరుచు వారు ధన్యులు అంటారు. కాబట్టి ప్రియులుగా సమాధాన సువార్త వలన సిద్ధ మనసు నీ నడక సిద్ధ మనసుతో మంచి మనసుతో సమాధానం కలిగి ఉండాలని దేవుడి వాక్యం. సమాధానం ఉండాలి, అది ఆ సర్వాంగ కవచంలో ఒక భాగం. అది ఎక్కడ ఉండాలంటే సమాధానం నీవు నడిచే నడకలో ఉండాలి. సమాధానం ఎక్కడ ఉండాలమ్మా? సమాధానం ఎలా కనపడుద్ది, ఎలా చూపిస్తావు? నువ్వు నడిచే నడకలో. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదని అర్థం. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండాలని హెబ్రీ రాసిన పత్రికలో భక్తులను పౌలు గారు మాట్లాడుతున్నారు. అందరితో సమాధానం పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేమంటున్నాడు. 12:14 వచ్చిన హెబ్రీ రాసిన పత్రిక 12:14. ఆ టైం అందరితో సమాధానం పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని ఏదైనా మొలచి కలవరపరచడం వలన అపవిత్రులైపోతునేమోనని ఒక కూటి కొరకు చేస్తాను హక్కును అమ్మవేసిన ఏసావంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండనేమోనని జాగ్రత్తగా చూచుకున్నది. ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్ళు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం లేకుండా విసర్జింపు. కాబట్టి సమాధానం లేకపోతే మారు మనసు కుదరదు. ఇక మారు మనసు లేకపోతే సమాధానం లేకపోతే ప్రభువు కూడా చూడలేము. పరిశుద్ధత ఎంత ముఖ్యమో సమాధానం కూడా అంత ముఖ్యమని. ప్రభువును చూడాలన్నా, ప్రభు బిడ్డగా ఉండాలన్నా, పరువు రాజ్యం చేయాలన్నా అందరితో సమాధానం కలిగి ఉండాలి. శత్రువైనా నీ గుండె నిండా ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. సమాధాన స్వార్థం సిద్ధ మనసు జోడు కలిగి ఉండాలి. చెప్పమ్మా, చదువు నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 6వ సమాధాన స్వార్థం సిద్ధ మనసు జోడు నీతి అనే మహిమగా చదువు. జోడు కడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలను పట్టుకొనిరి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలను పట్టుకొని. డాలు అంటే విశ్వాసమైన డాలు. సాతాను వేసే బాణానికి ముందుగా ఈ చేతిలో ఖడ్గం ఉండాలి. ఈ చేతిలో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు సైనికులు మనం గమనిస్తే ఈ చేతిలో ఒక డాల్ ఉంటుంది. ఇత్తడిదో, ఇనుముదో, లేకపోతే బంగారుదో. ఆ బంగారపు డాళ్ళు జయించాడంట సొలొమోను మహారాజు దావీదు. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడు కత్తి మన మీద దూసినప్పుడు అంట మొదటిగా ఈ డాలు పెడతారు అనమాట. ఆ కత్తి ఆ డాలు తగిలినప్పుడు ఏది మనకు ఆపద లేకుండా ఉంటుంది అన్నమాట. అలానే సాతానుడు నేను చంపాలని కత్తి ఎత్తినప్పుడు, అనేక సమస్యలు కలిగించినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. నా ప్రభువు ఉన్నాడు, చనిపోయినా బాధ లేదనుకోవాలి.
మా అక్క అయితే రాసులో కలిస్తే హాస్పిటల్ పోకంటే పర్లేదు, నేను రాను, చొచ్చినా పర్లేదు అంటవా? దమ్ము ధైర్యం ఉందా? అది విశ్వాసం అంటే. ఒకవేళ ఆయన బ్రతికిస్తేనేమో నేను సాక్షిగా బ్రతుకుతా, చనిపోతే ప్రభు రాజ్యానికి పోతా, నాకు చాలు. పిచ్చి భక్తి చేస్తాను, పిచ్చి భక్తి చేస్తాను. హాస్పిటల్ ఉంది మనకోసమే, వదం పట్టు అంటే ఉంది. ఇంకా విశ్వాసంతో ఎదుర్కొంది బిడ్డ, విశ్వాసంతో ఎదుర్కొంది. మరణం ఆమె యొద్ద నుంచి పారిపోయింది. సమస్య వస్తుందమ్మా ప్రార్థన చేయండి అమ్మా అంటేనే నా మీద కారాలు మీరా. వామ్మో నేను రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ చెప్పాను కదన్నా, డాక్టర్ గారు మమ్మల్ని అందరం సావాలని కోరుకుంటున్నామ్మా. దేవుడు చూపించింది నువ్వు సావాలన్నా, ఆపద రాబోతుందమ్మా, ప్రార్థన చేసుకో, సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడని చెప్పమంటే నేను మాకు అవసరం లేదు. మీ చావు కోరుతామా? ఈ సేవకు వచ్చింది మీ చావు కోరడానిక? నా మీద నేరమా? దైవ సేవకుడు అంటే నేను లేదు, సాతాను చూపెడితే నేను చెప్తున్నాను, నాకు అవసరం లేదు అలాంటి విషయాలు. సాతానుడే నన్ను వాడుకుంటుంటే, సాతానుడే నాకు చెప్తేనే చెప్పాల్సిన అవసరం, మీ మెప్పు కోసం చెప్పాల్సిన అవసరం నాకు. మరణం తప్పించునే అవకాశం. ఎన్నిసార్లు నేను 10-15 సార్లు నాకు నీకు వస్తుందరా అని చెప్తే దేవుని దగ్గర మోకరించి, ప్రభు నీ చిత్తమైతే తప్పించుకొని ప్రార్థన చేసుకున్నాను, నన్ను తప్పించు. ఎన్నిసార్లు? విశ్వాసం ఎక్కడా? విశ్వాసంతో ఎదుర్కోవాలి. మరణం వచ్చినా సరే ప్రభువా, మరణమైనా నేను ఒకసారి అయితే నాకు మరీ కోపం ఎక్కువైపోయి నిన్ను తీసేస్తానంటే తీసేసుకో అన్నాను దేవుడితో. ఇంక నేను నాకు కుదరదు, నా చేత కాదు, తీసేసుకో. ఒక విషయంలో అన్నాను దేవుడు. అప్పుడు పాపం మంచి దేవుడు, స్తోత్రం చెప్పారు. ఏ దేవుడు అంటే మన దేవుడు. ఒక్కోసారి ఆయన కూడా రాజీ పడతాడు, నా విషయంలో రాజీ పడ్డాడు. వీడియో తీసుకుంటానంటే తీసేసుకుంటున్నాడు అనుకొని దాన్ని మార్చేశాడు నా కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా. ఇద్దరుగా చెప్తాం హల్లెలూయా. విశ్వాసం కావాలి. సాతానుడు వేసిన బాణానికి ఏ బాణం వేస్తలేదు. మరణమైన మా అక్క అంటుంది, చనిపోతే దేవుని దగ్గరికి పోతా, బ్రతికితే ప్రభు నన్ను బ్రతికించాడని సాక్ష్యం ఇచ్చింది. మందిలో మన బ్యాప్టిస్ట్ అంటే టౌన్ చర్చ్ నష్టపోయాడు. ప్రభు నన్ను బ్రతికించాడే, తరాసుకొని కలిస్తే ఈ మందు తీసుకోలేదు. అది దమ్మున్న ధైర్యం ఉన్న విశ్వాసం ఉన్న స్థైర్యం, గొప్ప విశ్వాసంగా ఇన్ని బాణాలు, మరణమైన, కరువైన, వ్యాధైన, ఖడ్గమైన, వ్యాధుల దగ్గర చెప్పనాలవి కాదు, ఒక్క నిమిషంలో బాగు చేస్తాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న బిడ్డ అందరికి డబ్బులన్నీ ఇచ్చేసిందంట, వైద్యులకు ఇచ్చేసింది, కానీ ఎవరు బాగు చేయలేకపోయారు. ఇక నిరాశ నిస్పృహలో ఉంది. ఇక నన్ను ఎవరు బాగు చేయలేరా అనుకుంటుంది. ఈలోపు ప్రభువారిని గురించిన విషయాలు కొన్ని తెలుసుకుంది. యేసు ప్రభువారు అన్నిటిని బాగు చేస్తున్నారంట అనే విషయాన్ని విన్నది ఆయన నోట. ఆయన వచ్చిన సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన చూస్తేనే అర్థమైంది, అమ్మో ఈ వైద్యునికి మన జబ్బు గురించి చెప్పాల్సిన పని లేదు, నేను వెనుక మారిపోయి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అనుకుంది. అలానే ఆ జనంలో వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క అంగీని ముట్టుకుంది కదా. వితిన్ సెకండ్స్లో విశ్వాసం యేసయ్యను చూచిన వెంటనే గుండెల నిండా ఎంత ధైర్యం అండి. అసలు ఆమె విశ్వాసాన్ని ఎంతగా కొనియాడొచ్చాడు. అమ్మా అని అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా. తాకక మునిపే, చెప్పక మునిపే చేయగలిగిన సమర్థులు నీ ప్రభు. నీ సమస్య నా సమస్య. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విశ్వాసం కావాలి. రాష్ట్రం ధరిస్తే ఎవరైనా పోకుండా ఉంటారమ్మా. చిన్న జలుబు చేస్తేనే
1000 పెట్టి వస్తారు, 2000 పెట్టి వస్తారు. చనిపోతాం. 20 సంవత్సరాలు బ్రతికింది. 3 రోజే ప్రభు వచ్చాడు నాకు చూపెడుతున్నాడు కళ్ళు. ఆ త్రాసుపాము కుట్టిన కాడంట 3 దినాలు ఉపవాసం ఉన్నాం. నేనున్నాను, నాకు 2-3 సంఘంలో బిడ్డలు ఉన్నారు, పిల్లలు. దేవుని యొక్క హస్తం వచ్చిందంట. ఆ కుట్టిన చోట గోరుతోనంట అలా గిల్లాడంటే. ఎంత గొప్ప డాక్టర్ అండి మన డాక్టర్. డబ్బులు తీసుకుని డాక్టర్ మన డాక్టర్. ఏది ఆశించిన డాక్టర్ నీ దగ్గర. నువ్వు జీవించడమే, ఆయన కోసం బ్రతకడమే ఆయనకి ఇష్టం. నువ్వు లోకంలో బ్రతకడం కాదు, ప్రభువులో బ్రతకాలని ఆయనకి ఇష్టం. ఇంత మంచి వైద్యుడు వచ్చాడు. ఆ గోరుతో అంట హస్తం వచ్చింది కుట్టిన కాడ. ఆ వేలితో గోరుతో అలా అన్నాడంట, గిల్లాడు. పచ్చగా వచ్చిన కనులు మళ్ళీ వైట్ అయిపోయింది. 20 సంవత్సరాలు బ్రతికింది. దేవుని స్తోత్రం కలుగును కాదు. విశ్వాసం కావాలి, ప్రతిదానికి విశ్వాసం కావాలి. ప్రతి సమస్య, ఏ బాణం సాతాను వేసినా నువ్వు విశ్వాసంతో ఎదుర్కోవాలి. అప్పుడు తప్పకుండా ఈ అద్భుతాలు చేస్తాడు మన జీవితాన్ని, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసం అనే దానం పట్టుకోవాలి. దానితో అగ్నిబాణం, దుష్టి యొక్క అగ్నిబాణం అనే ఆత్మ శక్తిమంతులు మరియు రక్షణైన శిరస్త్రాణము దేవుని వాక్యం. రక్షణ అనే శిరస్త్రాణం ఇందాక కదా ఏంటంట, శిరస్త్రాణం అంటే ఎక్కడ పెట్టుకుంటారు? హెల్మెట్. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద. రక్షణ అనే శిరస్త్రాణం హెల్మెట్ అంటారు. అంటే నీ బ్రెయిన్లోంచి, నీ మెదడులోంచి, నీ యొక్క ఆ తలలోంచి ఏమొస్తాయేమో ఆలోచన వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమొస్తాయి? బ్రెయిన్ నుంచి, మెదడులోంచి, తలలోంచి ఏమొస్తాయంట? ఆలోచన వస్తే ఈ పార్ట్లన్నీ చూడమంటేనేమో ఇక్కడ నుంచి నీకు వర్తమానం పంపించగానే కన్నులు శబ్దం ఏంటని చూస్తాయి. ఇక మళ్ళీ నోరుకి ఇంటిమేషన్ ఇవ్వగానే మాట్లాడుతుంది అవసరమైతే. అట్లా పార్ట్స్ అన్నీ కూడా బ్రెయిన్ మెయిన్ ఈ మనసు ద్వారా జరిగేటువంటి స్థితి కాబట్టి దీనికి కంట్రోల్ ఉండడానికి, సాతాను వేసే మరణం అనే ఆపదలు తప్పించుకోవడానికి, దెబ్బ తగలకుండా చావు ఉండడానికి, నీ ఆలోచనని కంట్రోల్ ఉండడానికి నీ మెదడుకి ఏముండాలంట? హెల్మెట్. రక్షణ అనే స్థిరస్త్రాన్ని. ఈ హెల్మెట్ కాదు. ఏముండాలి? నీ మనసు మార్చుకొని నీ మనసు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ ఆలోచన తలంపులు మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి. ప్రభు అయిన యేసుని దేవుడిని నమ్మాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. పరిశుద్ధులు కూడా మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ ఆయన చెప్పిన ప్రకారం నమ్మి బాప్తిస్మం తీసుకుంటే ఆయన బోధలో, అపోస్తలుల బోధ, రొట్టె విరిచడం, ఎడదిగా ప్రార్థన చేయడం ఎలాగ నడుచుకుంటా ఉంటే పిల్లగా ఎలాంటి ఆపద సాతానుడు నీ బ్రెయిన్కి వేసినా, చంపాలని చూస్తున్నా, నీ ఆలోచన చెరపాలని చూస్తున్నా, నీ తలపులు చెరపాలని చూస్తున్నా, నీ క్రియలు చెరపాలని చూస్తున్నా, నీ మాటలు చెరపాలని చూస్తున్నా ప్రియుగా ఈ హెల్మెట్ ఏం చేస్తుందంటే అవి తగలకుండా నేను కాపాడు, చనిపోకుండా కాపాడు, నీ ఆలోచనలు కాపాడు, నీ తలంపులను కాపాడు, నీ క్రియలను కాపాడు. తద్వారా ప్రియుగా అదేంటంటే రక్షణ. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే అదే నిన్ను కంట్రోల్ చేస్తుంది. రక్షణ నీ బ్రెయిన్ అంతా. అవును కదా, నేను రక్షణ తీసుకోకముందు సిగరెట్ తాగాను, నేను రక్షణ తీసుకోకుండా మందు తాగాను, నేను రక్షణ తీసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికాను. రక్షణ పొందిన తర్వాత, ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత, అది మంచి దేవుడు అని తెలుసుకున్న తర్వాత గాన్ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ప్రియులారా హెల్మెట్ అనేటువంటి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని నీవు తలకు ధరించుకున్నప్పుడు ఇలా దుష్టుని యొక్క ఆలోచనలను, బాణాలను ఎదిరించగలుగుతావని. ఆ తర్వాత చేతికి ఆత్మ ఖడ్గం. ఇంక మెయిన్ కావాల్సింది ఆత్మ. కుడి చేతిలో నీకు కావాల్సింది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. నీ భౌతికంగా నువ్వు పట్టుకొని వస్తున్నావు కానీ ఆత్మ ఖడ్గాన్ని నీ ఆత్మకు ఉండాలి. లోపల ఆత్మ ఖడ్గం. నువ్వు మాట్లాడుతూ దేవుని మాటే వాక్యమే రావాలి. ఆత్మలో బలం పొందుకోవాలంటే లేదా దేవుని ధర్మశాస్త్రాన్ని ఆత్మలో నీ చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నీవు ప్రార్థించినా
నువ్వు సాతానుని ఎదిరించగలుగుతావు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మోషే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అహరోను ఊరులో చేతులెత్తి సాయంకాలం వరకు అలాగా ఆదుకున్నందువలన దేవుడు ఇక చేతులు అలానే మోషే చేతులెత్తే ఉన్నందువలన ప్రియులరా అమాలేకులకు అపజయం ఇచ్చాడు, తన పిల్లలైన ఇజ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ పిల్లల కోసం భక్తి కలిగినటువంటి బిడ్డలు, సర్వంగా ధరించుకునే పిల్లలు రేయి జరుగున దేవుడికి మొరపెట్టేవారుగా, చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి. ఏమి ఎరగనటువంటి వారు, మంచి ఏంటో చెడేంటో ఇంకా వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి తెలిసిన వారు, రక్షణ పొందిన వారు రోజు దేవునికి మొరపెట్టేవారుగా ఉన్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి సంఘాన్ని ఉజ్జీవింపజేస్తాడు. సంఘాన్ని కదా క్రీస్తు అనే వాక్యం బండ మీద నిలబెట్టి నడిపిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళగా మీరు పెద్దలుగా ఉన్నారు, పిల్లలుగా ఉన్నారు, మీరే ఆలోచన చేసుకోండి. కష్టాలు సంఘానికి వచ్చినప్పుడు, సంఘం దేవుని మాట విన్నప్పుడు కొందరైన పెద్దలుగా దేవుని వాక్యం చేత, జీవాహారం చేత పోషించబడి బలం తెచ్చుకొని బలవంతులుగా మారి ప్రార్థన మొరపెట్టేవారుగా ఉన్నప్పుడు సంఘం జీవించదు. కొందరైనా మార్పు చెందుతారు, కొందరైనా క్రమశిక్షణ కలిగి నడుచుకుంటారు, కొందరైనా దేవునికి భయపడతారు. కాబట్టి విజయాన్ని మనకు దేవుడు ఇస్తాడు. చేతులెత్తినప్పుడు చేతులెత్తి ప్రార్థించే సంఘంగా ఉన్నారు. నీ సమస్యల కోసం చేతులెత్తి ప్రార్థించే తల్లిగా నీవు ఉన్నావా? ఈ రోజున ప్రశ్న వేసు. విజయాన్ని తప్పకుండా దేవుడు చేతులెత్తినప్పుడు సాయంకాలం నైవేద్యం దేవునికి స్తోత్రం. చేతులెత్తి ప్రార్థించినప్పుడు తప్పకుండా విజయం నీ సొంతం. పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తాలి. దానియేలు కూడా శాసనం రిలీజ్ అయింది. 30 దినాల వరకు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయడానికి వీల్లేదన్నాడు. అయినా దానియేలు ఏం చేశాడంట? ఇట్టి శాసనము బయలుదేరేనని విని కూడా కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు ఎరుషలేము తట్టు తెలిసి 2 చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థించిన వాడు దానియేలు. దానియేలు ప్రార్థించినందువలన ఏమైంది? మోషే చేతులెత్తి ప్రార్థించిన వలన ఇజ్రాయెల్ ప్రజలకు విజయం లభించింది శత్రువుల మీద. కాబట్టి దానియేలు ప్రార్థించినప్పుడు ఏమైందంట? సింహపు నోళ్లను రాజు శాసనాన్ని కూడా దేవుడే తిరగరాశాడు. సింహాలు గోల వేసినటువంటి దానియేలును సింహాలు ఏం చేయలేకపోయినాయి. బలమైన సింహాలు బలహీనుడైన మనిషి ముందు సాగిలపడి కుక్క పిల్లలాగా పట్టుకున్నాయి. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు చేతులెత్తినందువలన బలవంతులు నీ ఎదుట తప్పకుండా కుక్కల్లాగానే ఉంటాయి. అంత మౌనంగా ఉంటారు. నీ మీదకి కేకలేసినాడు కూడా, రెంకలేసినాడు కూడా ఏమైపోతాడట? సాతాను. మనుషుల గురించి నేను చెప్పుకుంటున్నాను. ఎవరిని మృంగుదువా అని వెతుకుతూ తిరుగుతున్నటువంటి వాడు, ఎప్పుడు నేను చంపేయాలన్నా, ఏ జబ్బు పాపం చేయించి ఏ జబ్బు ద్వారా నేను చంపేయాలని గర్జించు సింహం వాళ్ళని తిరుగుతున్నాడు సాతానుడు. నువ్వు చేతులు ఎత్తడం వలన, ప్రార్థించడం వలన, మొరపెట్టడం వలన మౌనంగా ఉంటుంది. మరణము మౌనంగా ఉంటుంది. ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం. పరిశుద్ధ స్థలం వైపు దేవా నేను చేతులు ఎత్తి మొరపెడుతున్నాను, నా మొర ఆలకించాలి. దావీదు ప్రార్థన చేసింది. దావీదుని కూడా కుమారుడు యొక్క మరణము ఆపదల నుంచి విడిపించాడు. సౌలు తన మామ చంపాలని చూసిన ఆ ఆపదల నుంచి విడిపించాడు. రకరకాల శత్రువుల యొక్క యుద్ధానికి వెళ్ళిన ఫిలిస్తీన్లు లేదా అమాలేకీయులు, అమోనీయులు, మోయాబీలు, ఆ తర్వాత ప్రియులరా యెబూసీయులు, వీళ్ళందరి మీద నుంచి విజయాన్ని ఇచ్చాడు దావీదునకు దేవుడు. ఎప్పుడంటే పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి మొరపెట్టినప్పుడు. నీవు నేను కూడా అలా ఉన్నప్పుడు మనకు అందరి మీద విజయం ఇస్తాడు. విజయం ఇచ్చే దేవుడు మన దేవుడు, మన ఆధారమైన దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. చెప్దాం హల్లెలూయా. దేవుడి మాటలు మనం ఇంటి ఆశీర్వదించి దీవించును గాక. మోషేలాగా చేతులెత్తినప్పుడు మనకును అమాలేకుల మీద విజయం ఇచ్చును గాక.
విజయమిచ్చునుగాక. దానియేలులాగా చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు సింహాల నోళ్ళు ఆయన మూయునుగాక. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. తలలు వంచండి. దేవుడి మాటలు మనకి దీవించునుగాక. ఆమేన్.